గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. యూనిట్ 5 ఉంది కదా, జస్ట్ మూడు క్వశ్చన్స్ చూడండి. ఒకటి నేషనల్ ఇన్కమ్, రెండు వచ్చి ఇన్ఫ్లేషన్, అండ్ మూడు వచ్చి బిజినెస్ సైకిల్. ఆల్రెడీ చదివేసిన వాళ్ళు ఉంటే హ్యాపీ నీట్గా రాసుకొని మీకు అర్థమైంది. లేదు మేడం అసలు ఏం చదవలేదు అన్న వాళ్ళు ఒక్కసారి వీడియో చూడండి. నేషనల్ ఇన్కమ్కి ఇక్కడ మీనింగ్ ఉంది చూసారా, స్క్రీన్ మీద డిస్ప్లే అవుతుంది. నేషనల్ ఇన్కమ్ రిఫర్స్ టు ద ఇన్కమ్ ఆఫ్ ఏ నేషన్ ఇన్ వన్ ఫినాన్షియల్ ఇయర్. మొత్తం నేషన్ యొక్క వన్ ఫినాన్షియల్ ఇయర్ ఇన్కమ్. రెండోది, ఇట్ ఈస్ ద మార్కెట్ వాల్యూ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్డ్ ఇన్ ఏ నేషన్ ఇన్ 1 year. అండ్ థర్డ్ వచ్చి ఇట్ రివీల్స్ ద టోటల్ ఇన్కమ్ ఆఫ్ ఆల్ ఇండివిజువల్స్ అండ్ ఇన్స్టిట్యూషన్స్ ఆఫ్ ఏ నేషన్ ఇన్ 1 year. ఇది వచ్చి నేషనల్ ఇన్కమ్. దీని గురించి రిమైనింగ్ అంతా కూడా మీకు ఇదిగోండి ఇక్కడ ఉంది చూసారు. ఆల్రెడీ మీకు యూనిట్ 5 నేను సెపరేట్గా ఫైనల్ అని చెప్పి ఇచ్చాను కదా మొన్న లాస్ట్ ఈవినింగ్ 7:30కి ఎప్పుడో. అందులోది ఇది కూడాని ఒకసారి ఈ పేజ్లో ఉన్నవన్నీ పైన ఒక్కసారి చూసుకోండి. కొంతమంది మేడం ఫార్ములాస్ అంటున్నారు. ఈ ఫార్ములాస్ కాదండి, ఈ టైప్ అయితే ఫార్ములాస్ కాదు. మీరు వేరే అంటే ఓకే. నేషనల్ ఇన్కమ్ అంటే ఏంటి? వేజెస్ అండ్ శాలరీస్ ప్లస్ రెంట్ ప్లస్ ఇంట్రెస్ట్ ప్లస్ ప్రాఫిట్. ఆ ఒక్క చిన్న బాక్స్ ఇది గుర్తుపెట్టుకుని ఆ నేషనల్ ఇన్కమ్ కోసం రాసినప్పుడు ఈ చిన్న బాక్స్ వేయండి, ఇది మిస్ అవ్వద్దు. అసలు ఇన్కమ్ అంటే ఏంటంటే వేజెస్ ఇవన్నీ కూడా. అండ్ ఇక్కడికి వచ్చేసరికి థర్డ్ పాయింట్లో ఆ వర్డ్స్నే ఇక్కడ ఇలా రాశారు అంతే. మళ్ళీ కింద ఎక్స్ప్లెయిన్ చూసారు చూడండి. ఎన్ఐ అంటే ఏంటి, సి అంటే హౌస్ హోల్డ్స్ కన్జంప్షన్ అంటే వాళ్ళు వినియోగించేది, ఐ అంటే ఇన్వెస్ట్మెంట్, జీ అంటే గవర్నమెంట్ ఎక్స్పెండిచర్, ఎక్స్ అంటే ఎక్స్పోర్ట్స్ అండ్ గూడ్స్, ఎం అంటే ఇంపోర్టెడ్. ఇలా వీటిని ఒక ఫస్ట్ లెటర్తో చూపిస్తారు ఈజీగా ఫైండ్ అవుట్ చేయడానికి ఉంటుందని. సో ఇది వచ్చి నేషనల్ ఇన్కమ్. ఒక్కసారి ఆ కాన్సెప్ట్ ఏంటి అన్నది చూస్తే మీరు రాసేయచ్చు. ఇది అయిపోయిన తర్వాత ఇన్ఫ్లేషన్ అనేది ఒకటి ఉంది. ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి అంటే ఒకసారి ఇక్కడ మీనింగ్ చూడండి. ఇన్ఫ్లేషన్ ఈజ్ ఏ డిఫైన్డ్ యాజ్ ఏ సస్టైన్డ్ ఇంక్రీజ్ ఇన్ ద ప్రైస్ లెవెల్ ఆర్ ఎ ఫాల్ ఇన్ ద వాల్యూ ఆఫ్ మనీ. అక్కడ ఆటోమేటిక్గా ఏమవుతుందంటే మనీకి వాల్యూ పడిపోతుంది, వస్తువుకి ధర పెరిగిపోతుంది. ఓకే, మనం అప్పుడు చూసాం కదా ఒకసారి శ్రీలంకలో కూడా ఏమైందంటే ఎంత మనీ, ఈవెన్ ఒక కాఫీ కాస్ట్, ఒక టీ కాస్ట్ కూడా 100 రూపీస్ దాటిస్తుందంటే డబ్బుకి వాల్యూ లేదు. ఇది ఎప్పుడు జరుగుద్ది తెలుసా? ఇలా ఇగోండి, వాట్ కాజెస్ ఇన్ఫ్లేషన్. మీకు తెలుగులో ఇన్ఫ్లేషన్ అంటే ద్రవ్యోల్బణం అంటారు కదా, అది ఆర్థిక మాన్యం లాంటిది. ఇక్కడ రెండు ఇచ్చాడు. ఫస్ట్ది చూస్తే వెన్ ప్రొడక్షన్, ఇది కాస్ట్ పుష్ ఇన్ఫ్లేషన్. వెన్ ప్రొడక్షన్ కాస్ట్ రైజ్ అండ్ ద ప్రొడ్యూసర్స్ పాస్ ద ఇంక్రీజ్ ఆన్ ది కన్జ్యూమర్స్. అంటే వస్తువు యొక్క తయారీ ధర పెరిగితే దాన్ని ఏం చేస్తారు, ఆ వస్తువుని ఉపయోగించేటటువంటి కన్జ్యూమర్స్ మీదే కదా. ఈ మ్యానుఫ్యాక్చరర్స్ ఏం చేస్తారు, దాన్ని యూస్ చేసి కన్జ్యూమర్స్ మీద రుద్దుతారు. అప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్గా దాని కాస్ట్ పెరిగిపోతుంది. అండ్ అలా అంత అన్నెసెసరీగా అంత కాస్ట్ పెట్టి కొనటం వల్ల అమౌంట్కి వాల్యూ ఉండదు. ఏంటో ఒకప్పుడు 10 రూపీస్ పెడితే వచ్చే టీ సడన్గా 250 రూపీస్ పెడితే రావట్లేదంటే ఇంకా 10 రూపీస్కి వాల్యూ లేదు కదా. అదే మెయిన్ కాన్సెప్ట్. అండ్ డిమాండ్ అంటే ఒకటి కాస్ట్ వల్ల వస్తుంది, రెండోది డిమాండ్ వల్ల. ఎప్పుడు అంటే ఇక్కడ వెన్ డిమాండ్ ఫర్ గూడ్స్ ఇంక్రీజెస్ అండ్ ఎక్సీడ్స్ ప్రొడక్షన్ కెపాసిటీ. ఉత్పత్తి అవుతున్న దానికన్నా డిమాండ్ పెరిగిపోతే బయట ఏముంది, ఉత్పత్తి పెరిగిపోతుంది, అవసరం పెరిగిపోతుంది, జనాల నుంచి డిమాండ్ పెరిగిపోతుంది. కానీ వాళ్ళ డిమాండ్కి తగ్గట్టుగా అక్కడ ప్రొడక్షన్ లేదు. అప్పుడు ఆ డిమాండ్ ఉన్న వాళ్ళు ఏం చేస్తారు, ఎంత మనీ అన్న వేసుకొనేస్తారనమాట. దానికి అంత డిమాండ్ ఉంది కాబట్టి. అప్పుడు కూడా ఏమవుద్ది, అన్నెసెసరీగా ప్రైస్ పెరిగిపోతుంది ఆ సర్వీస్కి కానీ. లేదన్నా సింపుల్గా కోవిడ్లోనండి నార్మల్గా హెల్త్ బాగోక ఫీవర్ వచ్చి వెళ్ళేవాడికి ఒక 1000 లోపు అయిపోయిందంటే అక్కడ 1000 రూపీస్కి ఎంత వాల్యూ ఉండేది. మొత్తం ఫీవర్ కానీ కోల్డ్ కానీ అన్నీ క్యూర్ అయిపోయేవి. కానీ అదే కోల్డ్కి అదే కోవిడ్లో ఏమైందండి, 3 lakhs నుంచి 10 lakhs కన్నా ఎక్కువ కూడా తీసుకున్నారు. అప్పుడు ఆ 1000 రూపీస్కి ఏమైనా వాల్యూ ఉందా? ఎందుకంటే అక్కడ ఆ మెడికల్ సర్వీస్కి డిమాండ్ పెరిగిపోయింది ఆ సిచ్యువేషన్ వల్ల. అప్పుడు ఏమవుతుందంటే డబ్బుకు వాల్యూ ఉండదు. ఇదే ఇన్ఫ్లేషన్ అంటే. ఈ 2 పాయింట్స్ గుర్తుపెట్టుకోండి, 1కి 4 సార్లు. ఫస్ట్ది కాస్ట్ పుష్ అంటే ఏంటంటే తయారీకి, మ్యానుఫ్యాక్చరింగ్కి ఎక్కువైంది కాబట్టి ఆటోమేటిక్గా కన్జ్యూమర్స్ మీద రుద్దుతారు. ఓకే, రెండోది డిమాండ్ పెరిగిపోయింది కానీ దానికి తగ్గట్టుగా సప్లై లేదు, అప్పుడు కూడా సేమ్ సిచ్యువేషన్. ఈ 2 గుర్తుపెట్టుకుని ఇన్ఫ్లేషన్ గురించి రాయండి. ఇగోండి ఇక్కడ దీనికి సంబంధించి పక్కనే ప్రైస్ ఏమైంది, పెరిగింది, కానీ వాల్యూ ఆఫ్ మనీ తగ్గింది. అదే మీకు ఇక్కడ ఈ డయాగ్రామ్లో చూపించడం జరిగింది. అండ్ ఇంకొకటి లాస్ట్ ఫైనల్ టాపిక్, బిజినెస్ సైకిల్ చాలా ఇంపార్టెంట్.
అసలు క్వెషన్ లేకుండా ఉండదండి. ఎప్పుడో తప్ప బీటెక్‌లో గానీ, మీకు డిగ్రీలో గానీ, ఇక్కడ గానీ ఈ 15 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్‌లో చెప్తున్నాను. ఇది సిలబస్‌లో ఉంది అంటే క్వెషన్ పేపర్‌లో లేకుండా ఉండడం చాలా రేర్ అన్నమాట. సో, ఇది బిజినెస్ సైకిల్ అంటే ఏంటి అంటే సింపుల్‌గా చెప్పేస్తాను టైం లేదు కాబట్టి. ఇక్కడ యాక్సిస్ మీద నంబర్ ఆఫ్ ఇయర్స్ ఇచ్చాడు. యాక్సిస్ మీద లెవెల్ ఆఫ్ బిజినెస్ యాక్టివిటీ ఇచ్చాడు. ఈ ఒక కర్వ్ ఇది ఏదైతే ఇలా అడ్డంగా ఉందో ఈ కర్వ్‌ని చూస్తే మీరు స్టార్టింగ్ పాయింట్ ఏంటండి అంటే మొదలు పెడతాం కదా! మనం ఏదైనా బిజినెస్ మొదలు పెడతాం. మొదలుపెట్టిన తర్వాత ఏమవుద్ది అంటే రికవరీ అయ్యి ప్రాస్పెరిటీ అవుతది. అంటే కొంచెం కొద్దిగా ఇంక్రీజ్ అవ్వటం అయ్యి బూమ్ ఉంది చూడండి. సో, బూమ్ ఉంది చూసారా? అండ్ రెసిషన్ అంటే ఏం లేదండి, సింపుల్‌గా 4 స్టెప్స్ గుర్తుపెట్టుకోండి. అంటే స్టార్టింగ్ స్టేజ్. ఓకే. ప్రాస్పెరిటీ అంటే ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. బూమ్ అంటే ఒక పీక్ స్టేజ్. ఏదైనా ఒక హీరో మూవీ తీసుకున్నా అబ్బా! అది మూవీ అంటే చాలా హిట్ అయింది. ఇన్ని డేస్ ఆడింది. ఇంత కలెక్షన్ వచ్చిందని చెప్తాం. అక్కడి నుంచి ఆ తర్వాత వచ్చే మూవీస్ అన్ని దాన్ని రీచ్ అవుతాయా లేదా? అవుతాయి. లేదంటే ఇంకెన్నాళ్ళైనా ఒక పీక్ స్టేజ్ వెళ్ళిందంటే దాన్ని ఒక ల్యాండ్ మార్క్‌లాగా గుర్తుపెట్టేసుకుంటాం. అలాగే బిజినెస్‌లో కూడా పలానా ఇయర్ ఇన్ని క్రోర్స్ వచ్చింది. లేదంటే ఇంత పర్సెంటేజ్ లేదంటే టోటల్ మార్కెట్‌లో 90% ఆ కంపెనీనే సేల్స్ చేసేదని ఒక పీక్ స్టేజ్ ఉంటుంది. బట్ ఎలాంటి కంపెనీకైనా ఆ పీక్ స్టేజ్‌లో ఇంకొక కాంపిటీటర్ వస్తాడు. వాడికది ప్రాస్పెరిటీ స్టేజ్ అవుతది. అదే టైంలో దానికి అట్రాక్ట్ అయిన జనాలు అది తక్కువ ప్రైస్ అనిపించినప్పుడు ఇది డౌన్ అవుతూ వస్తుంది కాబట్టి రెసిషన్ అంటే తగ్గుతుంది. డిప్రెషన్ అంటే ఇంకొంచెం వీళ్ళకేంటంటే ఆ టైంలో ఎలా వాళ్ళని ఫేస్ చేయాలో అర్థం కాదు. అక్కడితో అయిపోదు. సో, మొదలుపెట్టడం ప్రాస్పెరిటీ అంటే ఎదగటం, బూమ్ అంటే ఒక పీక్ స్టేజ్‌కెళ్ళటం, రెసిషన్ అంటే కొంచెం డౌన్‌ఫాల్, డిప్రెషన్ అంటే బాగా డౌన్ అయిపోయిందంటే అక్కడితో ఆగిపోదు. మళ్ళీ కంపెనీస్ ఏం చేస్తాయి, ఫర్ ఎగ్జాంపుల్ మొబైల్ కంపెనీ మళ్ళీ కొత్త వెర్షన్, కొత్త క్వాలిటీ, కొత్త ఫీచర్స్ తీసుకొస్తే మళ్ళీ స్టార్ట్ అవుతది. మళ్ళీ ప్రాస్పెరిటీ ఎదుగుతది. మళ్ళీ బూమ్ అంటే పీక్ స్టేజ్‌కెళ్తది. మళ్ళీ రెసిషన్. సో, స్టార్టింగు, ప్రాస్పెరిటీ ఎదగటం, బూమ్ హైయెస్ట్ అండ్ రెసిషన్ మళ్ళీ డౌన్‌ఫాల్. సో, ఈ స్టార్టింగ్ అండ్ గ్రోతింగ్ అండ్ పీక్ మళ్ళీ డౌన్‌ఫాల్. ఈ 4 స్టేజెస్ ఎలాంటి బిజినెస్‌లోనైనా కామనే. ఏ బిజినెస్‌ని మనం ఇంకిక్కడితో అయిపోయిందని అనలేం. అందువల్ల కన్జ్యూమర్స్ యొక్క టేస్ట్‌ని అర్థం చేసుకొని వాళ్ళేం చేస్తున్నారు, దానికి రిలేటెడ్‌గానే అప్డేటెడ్ వెర్షన్స్ తీసుకొస్తూ ఉంటారు. సో, ఈ 3 క్వెషన్స్ మొత్తం ఏంటి, నేషనల్ ఇన్‌కమ్ ఒకటి, ఇన్‌ఫ్లేషన్ ఒకటి, బిజినెస్ సైకిల్ ఈ 3 క్వెషన్స్ చూసుకోండి. గ్యారంటీ మీరు ఆ 12 మార్క్స్‌కి అటెంప్ట్ చేయగలరు. ఓకేనా? థ్యాంక్ యూ.